దర్శి ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వాగ్దానం. పర్యావరణ పరిరక్షణకు వన మహోత్సవం. మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని షబ్బీర్ అలీ స్పష్టం. బాసర గోదావరికి జలకళ. నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం. ఇందూరు పంతం, ఇందిరమ్మ రాజ్యం అంతం బీఆర్ఎస్ తోనే సాధ్యం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ దే విజయమని జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి జోస్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో వివరించే వారిని చైతన్యం కల్పించడంతో పాటు పోరాటాలకు సిద్ధం చేసేందుకు సిపిఎం సిద్ధమైంది. జూలై 30న సిపిఎం జిల్లా విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఇటీవల తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా జిల్లాలో ఉన్న పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు అవగాహన కల్పించడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో వివరించి వారిని చైతన్యం కల్పించడంతో పాటు పోరాటంలోకి తీసుకురావడానికి ఈ సమావేశం దోహదపడుతుందని, పార్టీ అఖిల భారత మహాసభ నిర్ణయాలను జిల్లా కార్యకర్తలకు వివరించడానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారని తెలిపారు. రాబోయే కాలంలో మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహించే కర్తవ్యాల్లో భాగంగా ఈ సమావేశం కృషి చేస్తుందని, అందువల్ల ఈ సమావేశానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 30వ తేదీ నాడు సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ విస్తృత సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు హాజరవుతా ఉన్నారు. అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ గారు పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల మదురైలో జరిగినటువంటి సిపిఎం పార్టీ జాతీయ మహాసభల్లో తీసుకున్నటువంటి కర్తవ్యాలని, ఉన్నటువంటి ప్రస్తుత జాతీయ అంతర్జాతీయ పరిస్థితులతో పాటు రాష్ట్ర రాజకీయాలపైన పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం కోసం ఈ విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభల అనంతరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు మొదటిసారి ఈ జిల్లా పార్టీ సమావేశంలో పాల్గొంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రజల్లో ఒక విద్వేష భావాల్ని రెచ్చగొట్టడం కోసం, ప్రజా సమస్యల్ని విస్మరించి ప్రజల్ని ఈరోజు వంచే పద్ధతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఈరోజు అప్పుల పేరుతోటి, డబ్బులు లేవనేటువంటి సాకుతోటి ప్రజా సమస్యల్ని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ విస్తృత సమావేశంలో ఒక దిశని నిర్దేశించుకోవటం జరుగుతుంది. అందువలన పార్టీ కార్యకర్తలు, ముఖ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక రంగ సమస్యల సాధన కోసం చేపట్టే పోరాటంలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాలని టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 31వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే నిరసన కార్యక్రమానికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
సోమవారం బోధన్ పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేసే ఎన్ఎంఆర్ మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులతో టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంకై ముఖ్యంగా 72 రంగాల కార్మికుల వేతనాల సవరణకై ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఏపీఎఫ్ పెన్షన్ 9,000 రూపాయలకు పెంచివ్వాలని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వర్గానికి నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు టీయూసీఐ రాష్ట్ర మహాసభల తీర్మానం ప్రకారం నిర్వహిస్తున్నందున కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె అక్కయ్య, పట్టణ నాయకులు జ్ఞానేశ్వరుడి, నారాయణ, సురేష్, మహేష్, దత్తు, రవి తదితరులు పాల్గొన్నారు. 31వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి మా టీయూసీఐ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు ఎన్ఎంఆర్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని చెప్పి, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాల్ని కల్పించి దానికి సంబంధించినటువంటి ఏదైతే రిజైన్ చేసిన తర్వాత, రాజీనామా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ని కనీస పెన్షను 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, కనీస వేతనాలని సవరించాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలకు తగ్గకుండా మినిమం వేజెస్ అనేటటువంటిది 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకందరికీ వాళ్ళ సమస్యలని ప్రధానంగా అన్ని రంగాల వర్కర్లు అలా వేతనాలని కనీసం 11 సంవత్సరాలు అవుతుంది సవరణలు చేయక. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, వేతనాలని సవరించలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేను వచ్చిన తర్వాత 100 రోజులలో ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి అన్నది ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. కావున ఈ సమస్యలని వెంటనే పరిష్కరించుటకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్మికులందరినీ 31వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ప్రతి గ్రామం, ప్రతి పౌరుడు నేర నివారణలో భాగస్వామి కావాలని నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా సూచించారు. మామిడి మండలం కమల్కోట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సోదాలలో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జక్కీ షర్మిల ఆదేశాల మేరకు మామిడి మండలం కమల్కోట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, మద్యం సేవనం, మైనర్ల చేత వాహనాలు నడపడం వంటి అంశాలపై వివరించారు. ఆస్తి సంబంధ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనాతో పాటు సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, మామిడ ఎస్ఐ అశోక్, లక్ష్మణ చంద, ఎస్ఐ శ్రీనివాస్, మిగతా పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలన్నారు. నిజామాబాద్ ను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం నగరంలోని మారుతినగర్ లో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములై వన మహోత్సవంను విజయవంతం చేయాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల ప్రాణకోటికి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యకరమైన జీవనాలు వెళ్లదీసేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏడాది 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పూర్తి స్థాయి లక్ష్య సాధనకు సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద మొక్కలు నాటే వారికి కూడా ప్రభుత్వం తరపున ఉచితంగా మొక్కలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ నిఖిత, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, ఆయా పాఠశాలల విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి అనుసారంగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల చెట్ల ముక్కలు నాటి నిజామాబాద్కి గ్రీన్ సిటీగా మార్చాలని ఏ ఉద్దేశంతో ఉన్నారో దానికి దాదాపు 40% వరకు ఇప్పటికే మనం అనుకున్న టార్గెట్ అచీవ్ చేసినాం. ఇంకా కొనసాగుతుంది ప్రోగ్రాం. మా టార్గెట్ కంప్లీట్గా 51 lakhs చెట్లు నాటాలని నిజామాబాద్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా అయితే 80 లక్షలు అది 29 లక్షలు కామారెడ్డి జిల్లా, 51 లక్ష మన జిల్లా నిజామాబాద్ జిల్లా, రెండు కలిపితే 80 లక్షల చెట్లు నాటుతున్నాం. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమం. మీ ద్వారా అందరు సిటిజన్స్కు కోరుతున్నాను. స్కూల్ యజమానుల వాళ్ళకు ఇవాళ పాల్గొన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి పాల్గొన్నారు, విద్యార్థులతో మోటివేషన్ చేస్తున్నారు. అట్లనే ఆల్ సిటిజన్, ప్రతి వారికి మనిషి అంటే కులము మతం ఏం లేకుండా చెట్లు నాటండి. మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటే మీకే, మీ పిల్లలకే భవిష్యత్తులో మనకు ఫారెస్ట్ లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఫారెస్ట్ ఈజ్ మస్ట్. మనిషికి జీవి ఎట్లనో అట్లనే చెట్లు కూడా మనకు అంతే మస్ట్ ఉంది. మీ ద్వారా మా మీడియా సోదరులు మీరు కూడా చెట్లు నాటండి. మీడియా సోదరులు కూడా, మేము కూడా ఒక కార్యక్రమంలో మీడియా వాళ్ళు కూడా చెట్లు నాటుతాను అంటే అది ఒక న్యూస్ అవుతుంది. దయచేసి మీరు కూడా కోఆపరేట్ చేయండి. మళ్ళీ మీ ద్వారా నేను అందరు సిటిజన్స్కు అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ మంచి సీజన్ ఉంది, అందరు చెట్లు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నది. కావాల్సిన చెట్లు ఉన్నాయి ఆడియో గారు అవైలబుల్ ఉన్నాయి కదా, ఉన్నాయి. దాంట్లో ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి, లేకుంటే సాగవాన్ కూడా ఉండొచ్చు, టేక్ కట్లు ఉన్నాయి, చాలా మస్తు వెరైటీస్ ఉన్నాయి. దాని ద్వారా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని నిజామాబాద్ ప్రజలకు చేతులు జోడి కోరుకున్నాను. इसी तरह निज़ामाबाद के हमारे उर्दू जानने वाले, उर्दू बात करने वाले, हिंदी बात करने वाले भाइयों से भी हमारी अपील है कि आप भी इसमें हिस्सा लीजिए. हर घर में एक झाड़ लगाइए, मिनिमम एक. आप 10 लगाओ, 10 भी देते हम. झाड़ें लगाइए. ये झाड़ आपको नई ज़िंदगी में खुशियाँ देगा और अच्छा वातावरण वहाँ का अच्छा होगा. तो मेरी अपील है पूरे निज़ामाबाद वाले, तेलुगु वाले हो, हिंदी वाले हो, उर्दू वाले हो, सबसे अपील है कि आप इसमें हिस्सा लो, भाग लो. और गवर्नमेंट आपको पूरा सपोर्ट, म्यूनसिपल कमिश्नर साहब यहीं हैं, फॉरेस्ट डिपार्टमेंट है, कलेक्टर साहब है, एडिशनल कलेक्टर है, सब मिलकर निज़ामाबाद को ग्रीन निज़ामाबाद बनाने का हम सब संकल्प लिए हैं. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గడిచిన 13 సంవత్సరాల తర్వాత ప్రజల కొత్త రేషన్ కార్డుల కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్డులు అందిస్తోందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకాను అర్హులైన వారు మిగిలి ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని, కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా కల్పించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది సభ్యుల పేర్లను కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలోని 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు, 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ అసంబద్ధ పాలనా విధానాల వల్ల 7.80 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను
ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 9,000 కోట్ల రైతు బంధు నిధులు ఖాతాలలో జమ, 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలు తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా దేశంలోనే మరెక్కడా లేదని, కేవలం తెలంగాణలో అమలవుతుందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో లబ్ధిదారునికి 5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. ఈ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. ఎవరైనా లబ్ధిదారుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అర్హులైన వారికి మాత్రమే కార్డులు మంజూరు అయ్యేలా పకడ్బందీ పరిశీలన జరుపుతున్నామని అన్నారు. ఇంకనూ దరఖాస్తుల వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ నందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సౌత్ నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయకాంత్, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మాండేవ్ గారు, తహసీల్దార్ గారు కలిసి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినారు. కానీ మాకు కొన్ని వేరే కార్యక్రమాల వల్ల 1 గంట లేట్ అయినందుకు శ్రమించాలా. 1 घंटा लेट आए होते माफी चाहने की दरख्वास्त करता हूँ, उनसे माफ़ करेंगे आप लोग। खुशी करेंगे इसलिए कि आज निज़ामाबाद में 13 साल से 2000 पहले राशन कार्ड मिला, 2005 में डॉक्टर वाईएस राजशेखर रेड्डी कांग्रेस का, उसके बाद फिर किरण कुमार रेड्डी के दौर में रिवाइज हुआ। उसके बाद 2013 से लेकर अब 25 यानी 13 साल से आकुला एक्स MLA एक्स MLC अभी तक एक राशन कार्ड नहीं दिए। TRS के 10 साल हो गए, KCR 10 साल हुकूमत करे लेकिन राशन कार्ड नहीं दिए। 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి మనకు బీదోళ్లకు రేషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు. ఆయన తెలంగాణ ఉద్యమం మాటతో 10 సంవత్సరాలు గడుపుతున్నారు కానీ అభివృద్ధి శూన్యం. మన పేరు మీద బాకీ మాత్రం 7,80,000 కోట్ల రూపాయలు అప్పించారు. 7 లక్షల కోట్లు. కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు మా మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు, కొందరు అంటున్నారు ఇది కొత్తగా అంటున్నారు. మరి నేను సవాల్ చేస్తున్నా మా బీజేపీలో ఉన్న ఇక్కడ మా బండి సంజయ్ కానీ మా కిషన్ రెడ్డికి, మీ 18 రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది, ఒక్క రాష్ట్రంలో మీరు సన్నబియ్యం ఇస్తున్నారా? 18 रियासतों में आपकी सरकार है बीजेपी की, एक रियासत में भी आप कहीं परीक्षाओं देने का गरीबों को, लेकिन इंदिरम्मा कांग्रेस पार्टी सोनिया गांधी राइट टू पावर ఆరికటిక జిల్లా కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లా సంఘంలో సభ్యత్వం కలిగిన మండలాలకు చెందిన ఆరికటిక కులస్తులు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఆరికటిక జిల్లా సంఘంలో ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరికటిక సంఘ భవనంలో సోమవారం జిల్లా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల నుండి విచ్చేసిన ఆరికటిక కులస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి పోలింగ్ మొదలైంది. రాత్రి కల్లా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ కార్యవర్గం 3 సంవత్సరాల పాటు తమ సేవలను అందించనుందని ఎన్నికల అధికారి బిల్లి హుస్సేని తెలిపారు. జిల్లా కమిటీ ఎన్నికలలో 2 ప్యానెళ్లలో 6 అభ్యర్థులు పోటీలో నిలిచారు. బాణం గుర్తు ప్యానెల్లో జిల్లా కమిటీ అధ్యక్ష పదవి అభ్యర్థిగా న్యామతాబాద్ రవి బరిలో నిలువగా, ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా వర్ణి మండలానికి చెందిన మియాల్కర్ మోహన్, కోశాధికారి అభ్యర్థిగా వాన్కర్ శ్రీనివాసులు పోటీలో నిలిచారు. అలాగే సూర్యుడి గుర్తు ప్యానెల్లో జిల్లా కమిటీ అధ్యక్ష అభ్యర్థిగా అంకర్ మోహన్, ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థిగా జమల్పూర్ బాలకిషన్, కోశాధికారి అభ్యర్థిగా వాన్కర్ మోహన్ లో ఎన్నికల బరిలో ఉన్నారు. జిల్లా కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు సహకరించిన కుల బాంధవులకు ఎన్నికల అధికారి హుస్సేని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ఇరు ప్యానెళ్ల అభ్యర్థులు ఎలాంటి బేసజాలకు తారతమ్యాలకు తోటివ్వకుండా కలిసికట్టుగా కుల అభివృద్ధికి పాటుపడాలని ఆర్యకటిక కులస్తులను కోరారు. నేను నిజామాబాద్ జిల్లా ఆర్యకటిక సంఘం ఎన్నికల అధికారిని. ఈరోజు సోమవారము 28 జూలై 2025 రోజున నిజామాబాద్ జిల్లా బాడీ ఆర్యకటిక కుల సంఘం ఎన్నికలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో
జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కోశాధికారి గారికి ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు పొద్దున ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ పోలింగ్ శాతము 55% మనము చేపట్టడం జరిగింది. ఇంకా మేము అనుకుంటున్నాము 100% పోలింగ్ అవుతుంది అనుకుంటున్నాము. మేము అదే ఇప్పుడు వచ్చిన మాకు అంచనాల ప్రకారం 100% పోలింగ్ అవుతుందని మేము భావిస్తున్నాము. అయితే ఇందులో ప్యానల్ వారీగా ఈ ఎన్నిక జరుగుతుంది. ఒక ప్యానెల్లో 3 వ్యక్తులు ఉంటారు. ఆ 3 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అధ్యక్ష వ్యక్తి, రెండవ అతను ప్రధాన కార్యదర్శి, మూడవ వ్యక్తి కోశాధికారిగా. ఈ విధంగా ఒక ప్యానెల్ గెలిచినట్లయితే ఆ ప్యానెల్లో ఉన్నటువంటి 3 సభ్యులు గెలిచినట్టే భావించి ఈ ప్యానెల్ విధానాన్ని ప్రకటించడం జరిగింది ఆర్యకర్తల సభ్యులు. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఫలితాలను కూడా, ఈ ఓటింగ్ ఫలితాలను కూడా మనము బహిర్గతం చేయడం జరుగుతుంది. దాని ప్రకారము ఎవరైతే గెలుపొందుతారో ఆ గెలుపొందిన ప్యానెల్ వారికి గెలుపు పత్రాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగినటువంటి ఎన్నికల విధానంలో మేము చేస్తున్నటువంటి విధానం. పిల్లి హుసేని, ఎన్నికల అధికారి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరికి జలకళ సంతరించుకుంది. ఎగువ భాగం నుండి వస్తున్న వరద నీటితో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. బాసర గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. భారీ నీటి ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. బాసర గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి నది వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో నది పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ప్రజలకు జాగ్రత్తలను సూచించారు. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలను సోమవారం ఎడపల్లి మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జాన్కంపేట్ గ్రామేశ్వరి ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బిల్లా రామ్మోహన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో సైతం బిల్లా రామ్మోహన్ అభిమానులు జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన జన్మదిన సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు బిల్లా రామ్మోహన్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండి తన వంతు చేయూతను అందించేందుకు బిల్లా రామ్మోహన్ ముందుంటారని పార్టీ శ్రేణులు గుర్తు చేశారు. మండలంలో మరి ఎడపల్లి ముద్దుబిడ్డ మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ గారు అన్న యొక్క 57వ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామంలో ఈరోజు మా ఎడపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉంటూ రాబో రోజుల్లో ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నత స్థాయికి రావాలని చెప్పేసి మనసా వాచ అందరూ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి మండలంలో అనేక సేవా కార్యక్రమాలలో తనదంటూ శైలిలో ముందుకెళ్తున్నటువంటి రామన్నకు ఎడపల్లి మండల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. మండల తరఫున ప్రజల జన్మదిన శుభాకాంక్షలు. ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ అసైన్మెంట్ భూములను, చెరువులను కాపాడాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాబాద్ సాదిఖానాలో 2వ రోజు పార్టీ కార్యకర్తలకు పార్టీ నిర్మాణం, మతోన్మాదంపై జరిగిన శిక్షణ తరగతిలో ప్రిన్సిపాల్ కుతాడి ఎల్లయ్య తరగతిని బోధించారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల ప్రభుత్వ అసైన్మెంట్ భూములను, చెరువులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి లక్షలు సంపాదిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెర్కిట్ మామిడిపల్లి చెరువులను కంచె వేసి కాపాడాలన్నారు. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలను గుర్తించి వాటిని పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ గంగాధర్, నాగరాజు, జక్కం సుజాత, టి భూమన్న, ఓంకార్, కుల్దీప్ శర్మ, గణేష్, పద్మ, కల్లుబాయ్, సాయిలు, సజిత్, గంగామణి, గంగా నర్సయ్య, షహీద్ బేగం, మస్రత్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి ఏదైతే సైదాబాద్ కాలనీ ఫంక్షన్ హాల్లో మరి సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల
సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ శిక్షణ తరగతి 2 రోజులు నిర్వహించుకోవడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతుంది, మరి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఏదైతే గ్యాస్ ఇస్తామని చెప్పారో గ్యాస్ 3 నెలలు ఇచ్చేది ఇప్పటివరకు కూడా మళ్ళీ పడతలేదు. అట్లాగే మరి గృహలక్ష్మి అని చెప్పారు, గృహలక్ష్మి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. కొందరికి అయింది, కొందరికి కాలేదు. ఏదైతే ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. ఏదైతే యువ వికాసం అని చెప్పి ప్రభుత్వము మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరికీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా అవి దరఖాస్తులు తీసుకొని అక్కడనే పడేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అవి తక్షణమే మరి అందరికీ నిరుద్యోగ వృత్తి కూడా 3000 రూపాయలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తలేదు. ఏదైతే మరి ప్రజా పరిపాలన వచ్చింది, ప్రజా పరిపాలనలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పిండ్రు. మరి ఇందిరమ్మ ఇండ్లు 60 గజాలు ఉన్నటువంటి వారికి ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ చేసారు, అవి పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు మరి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంకాపూర్లో మరి 1300 ప్లాట్లలో మరి అట్లాగే మరి గాంధీనగర్లో కూడా కట్టి వృధాగా పడి ఉన్నాయి. అవిటి వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి కానీ అవిటికి బడ్జెట్లు కేటాయించి ఆ తలుపులు మరి కిటికీలు మరి సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులకి, పార్టీ సభ్యులందరికీ రాజకీయ శిక్షణ తరగతులు నిన్న ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సైదాబాద్ కాలనీలో షాదీఖానా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ క్లాసుల్లో పార్టీ నిర్మాణం అట్లాగే మతోన్మాదం క్లాసుని బోధించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఈరోజు అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ దర్జాగా కబ్జా చేసి లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే మాదిరిగా ఈరోజు చెరువులు ఏవైతున్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బార్డర్లు వేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా ఈరోజు ఆర్మూరు పట్టణంలో అక్రమంగా ఈరోజు నిర్మాణాలు చేపడతా ఉన్నా ఇలా మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. వెంటనే ఆ అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి వారిపైన చర్యలు చేపట్టాలని, అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి హామీ ఇచ్చిందో మరి లేనటువంటి వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ కూడా అర్హులైనటువంటి పేదలకి గుర్తించి వెంటనే ఇవ్వాలని, దాంతోపాటుగా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో మరి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని, దాంతోపాటుగా ఇవాళ రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ఆర్మూర్లో ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పేదల స్వంతింటి కళను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. దుబ్బా ప్రాంతంలోని అరుంధతి నగర్ లో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు త్వరలో అందజేయాలని గడుగు గంగాధర్ సూచించారు. ఎలాంటి పాట్లు లేకుండా దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వమే అసలైన నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తుందని చెప్పారు. తెలంగాణలో ఏ ఒక్కరూ ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడని అన్నారు. ఎవరికైనా దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాని వారు తనను సంప్రదిస్తే వారికి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని ప్రజలను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న భాగంగా మరి ఈరోజు అరుంధతి నగర్ మరి దళిత వర్గానికి సంబంధించిన ఏరియా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, బీద బడుగు పేద ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో అందులో భాగంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 35,000 ఇండ్లు 3,500 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఇండ్లు కడతా ఉన్నారు. ఇవన్నీ మీకు చూపించాం. మేము కూడా వాళ్ళతో ఏం కోరుతున్నామంటే అధికారులు నిబంధనలు ఏదైతే ఇస్తున్నారో ఆ నిబంధనలకు అనుగుణంగానే కట్టమని చెప్తా ఉన్నాం. మరి నిబంధనలను దాటవేసి కడితే మరి మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ఆలోచనలో వాళ్ళకి కలిగిస్తూ ఉన్నాం. మరి ఇంక ఇతర వారితో కూడా మేము కోరుతా ఉన్నామని అంటే మీకు నిజంగా ఇండ్లు లేదు, ఓన్లీ ప్లాటే ఉంది, మాకు శాంక్షన్ కావాలా అని అన్నప్పుడు తప్పకుండా మరి వాళ్ళకి శాంక్షన్ ఇప్పిస్తాం. కానీ ఇల్లు ఉండో లేదా కూన పెంకలు ఉండో అటువంటివి ఉంటే ఏమి ఇవ్వడానికి లేదు. కొందరు దళారులు వచ్చి ఏదైనా చెప్తే నమ్మకండి. ఏ నాయకుడు కూడా ఏం చేయలేడు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు
నిబంధనల ప్రకారం ఉంటేనే శాంక్షన్ ఉంటున్నాయి కనుక మీరు దయచేసి మరి ఈరోజు ఇందిరమ్మ పేరు మీద ఇస్తున్న ఇళ్లను మరి ఒకటి ఇందాకే దర్బాజ్ ఎక్కించిన ఆ ఇల్లు ఇంకో ఇల్లు మరి ఇది కూడా విజిట్ చేయడం జరిగింది. మీ అందరితో కోరుతాము ఇల్లు కట్టుకొని చాలా చక్కగా ఆనందంతో మీ కాపురాలు గడపాలని కోరుకుంటున్నాము. కానీ మరి ఏదో ఆశకు పోయి అటు జరిపి ఇటు జరిపితే నిబంధనలు అతిక్రమిస్తే తద్వారా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక నిబంధనలు అనుగుణంగా కలుపుకోండి. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఇందిరమ్మ పేరు మీద ఈరోజు కూడా తీసుకొస్తామంటే ఇప్పుడు మనం నిలబడ్డ ఈ స్థలం కూడా ఇక్కడ ఉండే నివాసాలు కూడా అన్నీ ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఇచ్చిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలు. ఆ స్థలాలలో ఆ రోజు క్వార్టర్స్ కూడా కట్టడం జరిగింది. కానీ రాను జనరేషన్ పెరిగి ఆనాటి పెద్దలు ఆ క్వార్టర్లో ఉన్న ఇప్పటి యువకులు మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితులను మారి కొంత బంగ్లాలు కట్టుకోవడం జరిగింది. మరి అతి పేద వర్గాలకు సంబంధించిన ఇంకా కొందరున్నారు కనుక వారికి ఇందిరమ్మ ఇల్లు అధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సెలెక్షన్ చేసి మరి ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన తద్వారా వారు ఇళ్ళని కట్టుకుంటున్నారు. మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే బీద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీ వాత పిత్త వేడి సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స నడిచేందుకు నిజామాబాద్ నగరంలో స్వామి చరణ్ మసాజ్ సెంటర్ వెలిసిందే ఆధునిక కంచు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. స్వామి చరణ్ అభ్యంగ వారి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో గల నిర్మలా హృదయ హై స్కూల్ దగ్గరలో స్వామి చరణ్ అభ్యంగ యాక్యుపెన్సర్ థెరపీ హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో వివిధ రకాల కీళ్ల నొప్పులు, వాత పిత్త వేడి సమస్యలతో బాధపడుతున్న వారికి పాత కంచు పాత్ర కంటే ఆధునిక కంచు పాత్రతో మసాజ్ చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎక్కడ లేని విధంగా అధునాతన టెక్నాలజీతో ఈ మసాజ్ సెంటర్ ని ప్రారంభించామని నిర్వాహకులు దర్శన్ మంజ్రేకర్ తెలిపారు. యాక్యుపెన్సర్ ఇలంతిల రోజా వారి బృందంతో ఈ ట్రీట్మెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ఉచితంగానే మసాజ్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. विनायक नगर लो मरोक ब्रांच ఉందని చెప్పారు. मेरा नाम दर्शना मांजरेकर है. मैं स्वामी चरण अभ्यंग की फाउंडर हूँ. आज हमारा ये जो स्वामी चरण का ओपनिंग हुआ है वो हुआ है तेलंगाना में सुभाष नगर में. ठीक है, तो ये यहाँ पे हम लोगों ने ये जो थेरेपी शुरू की है ये आयुर्वेदिक बेस पे है और हमारे ऑल ओवर इंडिया 126 ब्रांचेस है. अभी आप सबको निवेदन है कि आप यहाँ पे आके इसका लाभ उठाइए क्योंकि ये जो थेरेपी है आपके सर्वगुण संपन्न है और पूरे शरीर पे बेनिफिट देने वाली है. जैसे आपको वेरिकोस वेन्स है, बीपी, शुगर या फिर नी पेन, बैक पेन, जो भी पेन रहता है शरीर में उससे कम हो जाता है. तो आप पहले आइए, विजिट करिए और देखिए आपको कितना फ़र्क महसूस అండి. నా పేరు రోజా. నేను నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ సుభాష్ నగర్లో అండ్ తెలంగాణలో ఫస్ట్ బ్రాంచ్ మన స్వామి చరణ్ పాదాంగ పద్ధతిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన తెలంగాణలో 2 బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సుభాష్ నగర్ NHS ఆపోజిట్, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి వినాయక్ నగర్లో ఉందండి. ఈ ట్రీట్మెంట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే జనరల్గా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ ఉంటుంది, నీ పెయిన్ ఉంటుంది, షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ సొల్యూషన్ ఈ పాదాగంబ పద్ధతిలో మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దాంట్లో ఆయిల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఫుట్ మసాజ్ అనేది ఇస్తున్నారు అండ్ ఆల్సో అదర్ మసాజెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అతి తక్కువ ధరలో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో ఆల్ ఓవర్ స్వామి చరణ్ బ్రాంచెస్ వచ్చేసి 126 ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. మన తెలంగాణలో ఇవి ఫస్ట్ బ్రాంచ్ ఉంది. సుభాష్ నగర్లో ఒకటి, వినాయక్ నగర్లో ఒకటి. చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకసారి వచ్చి ట్రయల్ చేయండి. మీరు ట్రయల్ చేసిన తర్వాత కోసం క్రీడా మైదానం నిర్మించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య విన్నవించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మైదాన నిర్మాణ పనులను చేపడతామని షబ్బీర్ అలీ తెలిపారు. జిల్లా పర్యటనలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని రోడ్లు భవనాల అతిథి గృహంలో జిల్లా యువజన క్రీడా అధికారి పవన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య కలిసి గజమాలతో షబ్బీర్ అలీని సన్మానించారు. జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నా వారికి కావలసిన కనీస మైదానం లేదని బొబ్బిలి నర్సయ్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాకారులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని వసతులతో కూడిన క్రీడా మైదాన ఏర్పాట్లను పూర్తి చేస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రితో సమీక్ష జరిపి త్వరలో నిజామాబాద్ లో జరిగే సీఎం పర్యటనలో క్రీడా మైదానం పనులను ప్రారంభిస్తామని చెప్పారు. హాస్పిటల్ గురించి ఎంసీఏకు మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకవేళ గ్రౌండ్ లేకుండా క్యాన్సిల్ చేస్తారు. మన కాలేజ్ క్యాన్సిల్ దాని గురించి వాళ్ళు మనం యూజ్ చేసుకోవాలా, కానీ గ్రౌండ్ మాత్రం కాలేజ్ అని చూపిస్తారు. అంతే. పాత కలెక్టర్ బిల్డింగ్ ఆ స్థలం కూడా గ్రౌండ్ ఇచ్చేస్తారు.
అది ట్రాక్ పెద్దగా 6-8 అవుతాయి. సెంటర్గా బాగుంటుంది సార్ మాకు. ఈడ కూర్చుంటే కాదు, ఆడ కూర్చుంటే నేను మహేష్ గారు స్పోర్ట్స్ కౌన్సిల్కు ఆఫీసర్ పిలిపించి మీటింగ్ పెడతాను సెక్రటరీ అయితే దాన్ని కూడా గెలు ఇండియాలో పెడితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60% ఫండ్ వచ్చి 40% మహేష్ సార్ చెప్పు కదా, ఇద్దరు కలిసి మీటింగ్ చెప్పిన ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు బారస నాయకులు కాంగ్రెస్ లో చేరారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్ ఇంగ్లీష్ గంగాధర్, ఉప సర్పంచ్ చెరుకుపల్లి శోభన్ తో పాటు గజేందర్ గౌడ్, నవీన్ బక్కన్న, నర్సింలు, హదీర్, కలీం, సాజిద్, ముక్తార్, నల్లవెల్లి గంగాధర్, శ్రీను, ములుగు కృష్ణ, దామోదర్, సునీల్, మూలలింబన్న, అశోక్, మూల గంగాధర్, రావుల గంగయ్య, వడ్ల మోహన్, జంపాల నారాయణ, దుబ్బాక మోహన్ తో పాటు 50 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొదిరే స్వామి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, బీసీసీఎల్ మండల అధ్యక్షులు రాజు, కిషన్ ఖేత్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, జలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు పంతం ఇందిరమ్మ రాజ్యం అంతమని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోసన్ చెప్పారు. లోకల్ వార్ వన్ సైడ్ అని కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అన్నారు. ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకల్ వార్ వన్ సైడ్, కాంగ్రెస్ బీజేపీల పతనం డిసైడ్ అని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ హీరో, కాంగ్రెస్ జీరో అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, రేవంత్ సర్కార్ మోసాలపై మల్లేసుకో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్, బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, రేవంత్ సర్కార్ మోసాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెళ్లుబిక్కుతున్నాయన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాతులు పెట్టేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు భరించలేక రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కంబ్యాక్ అని అన్ని గ్రామాలు నినాదిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు గాలో కలిసిపోయాయని, 420 హామీల అమలు ఊసేలేదని ఆయన ధ్వజమెత్తారు. మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, చాలా మంది చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దొంగలు, నేనంటే పడలేక, నన్ను చూసి ఓర్వలేక, నా ఎదుగుదలను చూడలేక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకా కొంతమంది రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు చెప్తా, చాలాసార్లు మీడియా మిత్రులకు తెలుసు, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ అని చెప్పినాం. ఇది 50 సార్లు చెప్పిన ఈ మాట చెప్పలేదా? వీళ్ళందరికీ తెలుసు. మా బాస్ కోసం ప్రాణాలు ఇచ్చే మొట్టమొదటి ఎవరైనా నిలబడుతారంటే తెలంగాణ 23 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని, పార్టీతో నుండి పార్టీలో కీలక పాత్ర పోయిస్తూ మొదటి సీటు సెంటిమెంట్, రెండోసారి కూడా నాదే, మూడోసారి కూడా మొదటి సీటు ఇచ్చి 3 సార్లు మొదటి సీటు తెచ్చుకొని గులాబీ బాస్కు అండగా ఉండి ఆయన వెంబడి నడిచే సైన్యం ఏదైనా ఉందంటే మా నిజామాబాద్ జిల్లా సైన్యం మొదట నడుస్తుంది. మేమే ముందుంటాం. మళ్ళీ 3వ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా మా నాయకుడు, ది లెజెండ్ లీడర్ కేసీఆర్ గారిని చూడబోతాం. దానికోసం 24 గంటలు 365 రోజులు పనిచేస్తాం. రానున్న 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి మా నాయకులంతా ప్రతి గ్రామానికి ఒక కేసీఆర్ గారే పనిచేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వాగ్దానం. పర్యావరణ పరిరక్షణకు వన మహోత్సవం. మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని షబ్బీర్ అలీ స్పష్టం. బాసర గోదావరికి జలకళ. నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ స్పష్టం. ఇందూరు పంతం, ఇందిరమ్మ రాజ్యం అంతం బీఆర్ఎస్ తోనే సాధ్యం. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ దే విజయమని జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.